అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త ప్రకటించింది. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 కొత్త పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల ద్వారా మహిళల విద్య, వివాహం మరియు డ్వాక్రా సంఘాల నిర్వహణలో సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రారంభించిన పథకాలలో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి మరియు యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడపిల్లల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డ్వాక్రా మహిళా సంఘాల్లో కనీసం 6 నెలల సభ్యులుగా ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఉన్న బాలికల ఉన్నత విద్య కోసం 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు రుణం అందించనున్నారు. ఈ రుణంపై కేవలం పావలా వడ్డీ మాత్రమే విధించబడుతుంది. తీసుకున్న రుణాన్ని 48 నెలల వాయిదాల్లో చెల్లించే అవకాశం కూడా కల్పించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం లేదా డొమిసైల్ సర్టిఫికేట్, స్కూల్ లేదా కాలేజ్ అడ్మిషన్ లెటర్, ఫీజు రిసిప్ట్ అవసరం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలంటే స్థానిక డ్వాక్రా సంఘం, సెర్ప్ యానిమేటర్ లేదా వెలుగు కార్యక్రమం ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత 48 గంటల్లో స్త్రీనిధి బ్యాంక్ ఖాతాలో రుణం జమ అవుతుందని అధికారులు తెలిపారు. ఇక ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. డ్వాక్రా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న కుటుంబాల ఆడపిల్లల వివాహాల కోసం 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు రుణాన్ని ప్రభుత్వం అందించనుంది. ఈ రుణంపై కేవలం 25 పైసల వడ్డీ మాత్రమే ఉండడం ఈ పథకానికి ప్రత్యేకతగా చెప్పొచ్చు. దీంతో ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు పెళ్లి ఖర్చుల విషయంలో కొంత ఉపశమనం లభించనుంది. ఇక డ్వాక్రా మహిళా సంఘాల నిర్వహణను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు అందించే నిర్ణయం తీసుకుంది. సంఘాల రికార్డులు, ఖాతాలు, బుక్ కీపింగ్ వంటి పనులను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు సుమారు 27,500 మహిళా సంఘాల యానిమేటర్లకు 10,000 రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నారు. అదేవిధంగా 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు కూడా ఈ స్మార్ట్ ఫోన్లు అందించనున్నారు. అంతేకాకుండా 600 మంది ఏపీఎంలకు ల్యాప్టాప్లు కూడా ప్రభుత్వం అందించనుంది. ఈ నిర్ణయంతో డ్వాక్రా సంఘాల పనితీరు మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ 3 పథకాల ద్వారా మహిళలకు విద్య, వివాహం మరియు సంఘాల నిర్వహణలో ప్రభుత్వం బలమైన మద్దతు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక అవకాశాలు పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపింది.